తీసుకున్నట్టు అప్పులు దేనికి ఎంత డబ్బు తీసుకున్నారో వివరంగా మీకు అందరికీ లెటర్ ద్వారా లెక్కలన్నీ చూపించాడు. ఇవి హరీష్ రావుకి కేటీఆర్ కూడా పంపించారు. వీటికి సమాధానం చెప్పకుండా కార్పొరేషన్లు తీసుకున్న అప్పులకి మాకు సంబంధం లేదంటే ప్రతి ప్రభుత్వానికి అన్ని కార్పొరేషన్లు ప్రభుత్వం కింద ఏర్పాటైనటువంటి స్పెషల్ వెహికల్ ప్రోగ్రామ్స్ ఆర్టీసీ కార్పొరేషన్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఇంకే ప్రాజెక్ట్ కోసమైనా ఏర్పాటైన కార్పొరేషన్లన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినయే. ప్రభుత్వం ద్వారా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదని చెప్పి ప్రభుత్వం ద్వారా తీసుకునవలసిన డబ్బు మామూలు రికార్డు స్థాయి ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలో ఆ పర్మిషన్ దాటి స్పెషల్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని తర్వాత కార్పొరేషన్ దగ్గర అప్పు తీసుకొని మొత్తం 8,21,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని 23లో దిగిపోయారు. మీరు ప్రజలు మిమ్మల్ని దించారు. 23 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల కంటే ఎక్కువ మీరు చేసినటువంటి అప్పులకి 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ కట్టడం జరుగుతుంది. ప్రతి నెల ఈ అప్పులకి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ప్రభుత్వానికి నెలకొచ్చేటటువంటి ఇన్కమ్ మొత్తం ట్యాక్స్లన్నీ కలిపితే 18,000 కోట్లు వస్తాయి. 18,000 కోట్లలో 8,000 కోట్లు మీరు చేసిన అప్పులకే కట్టాల్సి వస్తుంది. ఇంకొక 6,000 ప్రభుత్వ ఉద్యోగులకి కట్టాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలింది ఎంత? 6,000. ఈ 6,000ని అత్యంత జాగ్రత్తగా ఆ బడ్జెట్ రూపాయి కలబోసుకొని కొన్ని అప్పులు తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ప్రయారిటీ సెక్టర్ ఖర్చు పెడుతుంది. ప్రయారిటీ సెక్టర్ అంటే 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ పెట్టారు. ఈ 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఒక్క స్కూల్కి 25 ఎకరాలు, ఆ స్కూల్ కట్టడానికి 200 కోట్లు. ఆ హాస్టల్లో 2,600 మంది ఉంటారు. ఆ 2,600 మంది 25 ఎకరాలు ముఖ్యం కాదు. కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ ఈజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ పిల్లలంతా కూడా ఒకే హాస్టల్లో 5వ తరగతి నుంచి 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని బయటకు వస్తే పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కాస్ట్ కానీ రిలీజన్ కానీ పట్టించుకోకుండా సమాజంలో అన్నదమ్ముల్లాగా బ్రతికే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అదే రకంగా రాజకీయ న్యాయం జరుగుతుంది. ఇవి కాకుండా మాకు మిగిలిన 6,000 కోట్లతోనే మొత్తం ప్రజలు ఎంత పేదవాళ్ళందరికీ సన్న బియ్యాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సన్న బియ్యమే కాకుండా పేద ప్రజలందరికీ 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. మీరు ఇచ్చారా? మీరు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీరు 200 యూనిట్లు పేద ప్రజలకి ఇచ్చారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇది కాకుండా మీరు ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత 4,50,000 ఇండ్లు ఇచ్చారు. మళ్ళీ 3 లక్షలు ఇచ్చారు. మొత్తం 7,50,000 ఇండ్లు ఇప్పటికే ఇచ్చారు. మీరు 2 గదులు ఇండ్లు ఇస్తారని చెప్పి ప్రజల్ని మోసం చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. మీరు అప్పు చేసి ఉపయోగపడే పనులే చేయలేదు. 100 సంవత్సరాలు పనికొచ్చేటటువంటి సెక్రటేరియట్ పడగొట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వం నడపడానికి కావాల్సినటువంటి సెక్రటేరియట్ ని మీకు ఒక కళ వచ్చింది. నేను మొత్తం భారతదేశంలోనే పెద్ద సెక్రటేరియట్ కట్టాలని. చిన్న రాష్ట్రానికే పెద్ద సెక్రటేరియట్, ఉత్తరప్రదేశ్ లో కూడా లేనంత పెద్ద సెక్రటేరియట్ ఈ అప్పులు చేసి ఈ రకంగా దుబారా చేశారు. అప్పు చేసి అప్పు కూడా అని చెప్పినట్టుగా దీని ద్వారా టిఆర్ఎస్ వాళ్ళు
కార్పొరేషన్ లోన్లు మేము మాకు సంబంధం లేదంటున్నారు. ఎవడైనా ఒప్పుకుంటారా? కార్పొరేషన్ లోన్స్ ప్రభుత్వానికి సంబంధం లేదంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? తెలివినోడు ఎవడైనా ఒప్పుకుంటాడా? మీకే తెలివి ఉందనుకుంటున్నారా? తెలంగాణలో ప్రజలు చాలా తెలివి కల్లోడు. అందువల్లనే మేము ఇవాళ సూపర్ల కృష్ణారావు గారు 5 గంటలకు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే నేను నాగర కర్నూలులో ఉన్నాను. రేపు సీఎం గారి ప్రోగ్రాం అక్కడ మిర్చిల్లో ఉంటే ఆ ప్రోగ్రాం అరేంజ్మెంట్స్ లో ఉండి ఈ ప్రోగ్రాంకి వచ్చాను. మధ్యలో ట్రాఫిక్ వల్ల ఒక 10 నిమిషాలు లేట్ అయింది. అన్న ఒక్క విషయం చెప్తున్నాను. గోబెల్ అని ఒకడు హిట్లర్ టైంలో ఒకడు గోబెల్ అని మినిస్టర్ ఉండేవాడు. వాడి పని ఏంటంటే ప్రతి నిజాన్ని అబద్ధం అని చెప్పుకుంటా దాని కింద ఒక టీమును ఏర్పాటు చేసుకొని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్తున్నారు. ఈ రకంగా ఆధారాలు లేకుండా మాట్లాడితే మేము అసలు దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు దాని గురించి ఎవడు నమ్మటం లేదని చెప్పడానికి ఉదాహరణ ఈ ప్రభుత్వం 23లో వచ్చింది. మధ్యలో జరిగిన 2 అసెంబ్లీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయి ఎమ్మెల్యేలు 2 కాంగ్రెస్ గెలిచారు. తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 65% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. మున్సిపల్ ఎలక్షన్ లో 85% గెలిచారు. స్కామ్ ఉన్నాయని మొత్తుకొని అప్పుడు అరిచారు, ఇప్పుడు కూడా అరుస్తున్నారు. మీరు ఇట్లనే ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించాలా. కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచింది 65 సీట్లే. ఈసారి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తారు. ఎందుకంటే ప్రజలు ఈ స్కీమ్స్ ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో అనుభవిస్తున్నారు. మహిళలకి బస్సు ఉచితంగా ఇవ్వటం కానీ, లేక సన్న బియ్యం కానీ, 200 యూనిట్లు కానీ ఇవి కనపడతాయి. రండి, ఏ ఊరుకు పోయినా ఆ ఊళ్ళో ప్రజలు ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారనే విషయాన్ని చెప్తూ ఆయన ఇచ్చినటువంటి లెక్కలకి సమాధానం చెప్పి దాని తర్వాత మాట్లాడాలని నేను వారికి ప్రవీణ్ కుమార్ చెప్తే కరెక్టా? ఎన్నో చెప్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన భార్య ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన గురించి ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్ పనిచేశాడు. ఆయన తెలుసు కదా ట్రాన్స్ఫర్స్ ఎట్లా పనిచేయాలో. అందులో భాగంగా చేశారు. చేస్తే ఏంటి ఆయన మాట్లాడితే ఏమన్నా ఇది రాముడు చెప్పినట్ట. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అంతకుముందు బీఎస్పీ పార్టీలో ఉన్నాడు. ఆ బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని నిరంతరం తిట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆర్ఎస్ వీళ్ళందరూ తిట్టిన వ్యక్తి ఇప్పుడు అక్కడ చేరి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి దానివల్ల లాభం ఏమి ఉండదు. మాట్లాడతారు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఆ స్వేచ్ఛను మేము అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ప్రతి మాట్లాడేదానికి ఆధారాలతో మాట్లాడాలి. మేము ఆధారాలతోనే లెక్కించాం.